పొట్టకూటి కోసం సౌదీ అరేబియాకి వెళ్లి కఫాలా వ్యవస్థలో ఇరుక్కున్న భారతీయులు ఊపిరి పీల్చుకోబోతున్నారు. రాత్రింబవళ్లు గొడ్డు చాకిరి, ఆహారం సరిగ్గా పెట్టరు, దానికి తోడు చిత్రహింసలు అదనం. ఇంటికి వద్దామంటే పాస్పోర్ట్ యజమాని చేతుల్లో ఉంటుంది, ఫిర్యాదు చేద్దామంటే ఆ హక్కు ఉండదు. కరుణించి యజమాని విముక్తి కల్పిస్తే తప్ప ఆ చెర నుంచి వీడ్డానికి మార్గం లేదు. అలాంటి కఫాలా వ్యవస్థను సౌదీ అరేబియా తాజాగా రద్దు చేసింది. ఇంతకీ ఏంటి కఫాలా అంటే అరబిక్ భాషలో స్పాన్సర్షిప్ అని అర్థం. సౌదీ అరేబియాకు చెందిన ఓ వ్యక్తి తన వ్యాపార లేదా గృహ అవసరాల కోసం మరో దేశం నుంచి కార్మికుడిని రప్పించుకుంటే వలసదారుపై ఆ వ్యక్తిపై యజమానికి సర్వహక్కులు ఉంటాయి. 1950లో గల్ఫ్ దేశాల్లో చమురును కనుగొన్న సమయంలో తక్కువ జీతాలకు పనిచేసే కార్మికుల కోసం స్థిరమైన శ్రామిక శక్తిని పెంచుకోవడం కోసం ఈ వ్యవస్థ ఏర్పాటైంది. ఒక్కసారి ఈ కఫాలా కోరల్లో చిక్కితే కార్మికులు తమ ఉద్యోగాలను మార్చుకోవడానికి, దేశం విడిచి వెళ్ళడానికి వీల్లేదు. యజమాని దగ్గరే పాస్పోర్ట్ ఉంటుంది, ఆయన అనుమతితోనే ఎక్కడికైనా వెళ్ళాలి. ఇంట్లో వారికి అనారోగ్యంగా ఉన్నా, మృతి చెందినా యజమాని అనుమతి లేనిదే కదలడానికి వీల్లేదు. భారతీయులు సహా లక్షల మంది వలస కార్మికులు ఈ కఫాలా బాధితులే.